PCN న్యూస్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా నాగరాజుపేటలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యకుమారి అమ్మవారికి స్వామివారికి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఏదైతే నాగరాజుపేటలో వేయించేసి ఉన్నారో మరి ఈ ఆలయానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఒక మంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఏదైతే ఈ ఆలయంలో మనం పూజలు చేసుకుని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటే మన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి, మనకున్నటువంటి సమస్యలు కష్టాలు తొలగుతాయి అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉండటం ద్వారానే ఈ నాగరాజుపేటలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి మరి ఆలయానికి కూడా ఒక మంచి పేరు కానీ నమ్మకం కానీ ఉన్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటూ మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి సంబంధించి మరి ఏ పని ఉన్నా కూడా, ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మరి నిర్మాణం చేసి ఇస్తానన్నాం, కానీ మీరు యొక్క డొనేషన్స్ తోటి లేకపోతే ఇతరత్ర కొంత చేసుకోవడం జరిగినట్టుగా ఆ రోజు నేను చూసాం. ఖచ్చితంగా మరి రేపు రాబోయే రోజుల్లో మీ కమిటీ తరఫున మీరు ఏ ప్రపోజల్ని తీసుకుని వస్తే దాన్ని ఎట్లా చేయాలి, ఏ రకంగా చేయాలి దాని మీద ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన రాష్ట్రంలో మీరు చేసేటువంటి కృషి, మీ క్రమశిక్షణ, మీ ఐక్యత, మీ సంస్కృతి సాంప్రదాయాలు మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో ఖచ్చితంగా రేపు మీకు ఏ రకమైన సహాయ సహకారం, ఏ రకంగా ఇక్కడ మీ కమిటీకి ఏం కావాలంటే అది నేను చేయడానికి పూర్తి సంసిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు కూడా పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి అర్చకులు అనిల్, కృష్ణప్ప ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. వెండి సామాన్లు ఏవైతే ఉన్నాయో నీళ్ళు
అది మీకు నచ్చాలి, ఆనందంగా ఉండాలి. అది మీరు చెప్పినట్టుగా మొత్తం అన్ని సామాన్లు కూడా తీసుకొచ్చేసి ఎదురుకుండా పెట్టాను. సమాజంలోని మహిళలను ఎంతో గౌరవిస్తాం. అయితే ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, భ్రూణ హత్యలు జరగడం దారుణమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని డిసెంబర్ నెల 15 ఆదివారం గాంధీ బొమ్మల సెంటర్లో ప్రారంభించినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు, తల్లిదండ్రులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మనం ఈ మధ్యకాలంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక మంచి చదువు కావాలనంటే సరస్వతీదేవిని పూజిస్తాం, మంచి ధనం కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తాం, మంచి ధైర్యం కావాలంటే దుర్గమ్మ మాతను పూజిస్తాం. కానీ ఆచరణలో మాత్రం చూస్తే ఆడపిల్ల పుట్టిందా అంటే ఆ ఆడపిల్ల అని పెదవి ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా అక్కడక్కడ ఈ సమాజంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలి, హత్యలు అత్యాచారాలు వాటి నుంచి మరి ఆడపిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నినాదంతో నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 2014లో మొదటిసారిగా ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యమం బాటగా మరి ఈ యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమం మరి ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 15వ తేదీన ఆదివారం మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పాలకొల్లు నియోజకవర్గంలో నుండి ప్రతి గ్రామం నుండి మరి ప్రతి వార్డు నుండి కూడా పెద్ద ఎత్తున మరి యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం ద్వారా మరి యొక్క నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఆడపిల్లంటే తల్లికి మరి ఎంతో మరి ఆసరాగా ఉంటుంది, మరి తండ్రితో ఎంతో స్నేహంగా ఉంటుంది. అన్నదమ్ములకి మరి ఏదైనా ఇబ్బంది వచ్చి కష్టం వచ్చినప్పుడు మరి వెంటనే ఆ అన్నయ్యకి తోడుగా ఉంటుంది. ఇట్లా ఆడపిల్లని మనం రక్షించుకోవాలి, గృహలక్ష్మిని కాపాడుకోవాలి, భారతావనిని ఒక పరిపూర్ణంగా మనం తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే నిర్వహిస్తున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి విధంగా మరి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యులు కావాలి. ఇదే అందరూ కూడా ఆహ్వానంగా భావించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి 15న సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా మన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు ఏదైతే డ్రగ్స్, గంజాయి వంటి వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎదురుడ్డి పోరాటం చేస్తున్నటువంటి మన మహిళా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, అదేవిధంగా ఏదైతే ఒక మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మృదు స్వభావి, మంచి సేవా దృక్పథం కలిగినటువంటి మన కలెక్టర్ నాగరాణి గారు, అదేవిధంగా అనుకువ, తెగింపు ఇవన్నీ కలగలిసినటువంటి మన టూరిజం ఎండి అయినటువంటి అమ్రామాలి గారు, అదేవిధంగా ఏదైతే మన ఆడపిల్లనమ్మ అంటూ ఒక ప్రజా చైతన్య గాయకురాలుగా ఒక మంచి సినీ ప్లేబ్యాక్ సింగర్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మరి సింగర్ మధుప్రియ గారు, తెలుగువారి మహిళల యొక్క మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించినటువంటి బ్రహ్మముడి కావ్య గారు, అదేవిధంగా యాంకర్గా, డ్యాన్సర్గా, కవయిత్రిగా, ఒక నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నటువంటి శ్రీమతి చిత్రలేఖ గారు, అదేవిధంగా అత్యంత చిన్న వయసులోనే జీ విన్నర్గా అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి సినీ ప్లేబ్యాక్ సింగర్ బేబీ వాగ్దావి గారు, ఇట్లా ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అదేవిధంగా అందరినీ అలరించేటువంటి విధంగా ఎన్నో ఈవెంట్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకుంటూ ఉన్నాయి. తప్పనిసరిగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి నాయకులకు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా నమస్కారాలు. మన మంత్రివర్యులు రామానాయుడు గారు నియోజకవర్గంలో
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడంతో పాటు ఆయనకు జన్మనిచ్చిన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేవిధంగా అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా చేసే శాసనసభ్యులు ఎవరూ ఉండరనేది నా అభిప్రాయము. అందులో భాగంగానే మరి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు మరిని ఆడపిల్లల్ని రక్షించుకుందామనే కార్యక్రమాన్ని ఆయన తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మరి ఈ నెల 15వ తేదీన సేవ్ ద గర్ల్ ప్రోగ్రాంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరినీ భాగస్వాములు చేయడానికి నా వంతు కృషి చేసి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ధర్మారావు ఫౌండేషన్ ద్వారా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులైన రామానాయుడు గారు చేపట్టడం జరిగింది. అది ఈసారి చేయటమే కదా, 2014 మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు కూడా ఆడపిల్లల మీద ప్రత్యేక దృష్టి ఉంది. దీనికి సామాజికంగా వాళ్ళు నిరాదరణకి భ్రూణహత్యలకి గురవుతున్నారు. అది చైతన్యం ప్రజల్లోనూ ముఖ్యంగా పురుషుల్లో తీసుకొస్తే దీన్ని చాలా వరకు మనం నిర్మూలించగలమని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆయన మొదటిసారి శాసనసభ్యులు ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతున్నారు. దాంట్లో కొనసాగింపుగా భాగంగానే రేపు వచ్చే నెల 15వ తారీఖున కూడా పెద్ద ఎత్తున మహిళల్ని ఆహ్వానించి ఇది సామాజిక చైతన్యం తీసుకురావటం భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారని ప్రత్యేకంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం జనసేన పార్టీ తరఫున కూడా విజయవంతం అవడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈ నెల పాలకొల్లు బ్రాడీపేటలో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో షష్ఠి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. ఆలయం పునర్నిర్మాణం తరువాత 9వ సంవత్సరం వల్లి దేవసేన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం గాదంశెట్టి సత్యనారాయణ గుప్తా ఝాన్సీ లక్ష్మి దంపతులు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ సావధాన జానక్యా
జరుగుతుంది. అందరూ కూడా కలగట్టుకోవడం అనుకుంటారు. ఈరోజు బ్రాడీపేట 2వ వీధి శ్రీ లక్ష్మీ గణపతి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ నిర్మాణం అయిన తర్వాత ఇది 9వ కళ్యాణం. ఇవాళ ఈ కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులు గాదంశెట్టి సతీష్ గారు అలాగే ఝాన్సీ రాణి గారు. వారికి వారి పిల్లలకి కుటుంబ సభ్యులకు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా చక్కగా జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి చాలా చక్కగా కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. సతీష్ గారు గత 4 సంవత్సరాల క్రితం కూడా స్వామివారి కళ్యాణం చేయించుకోవడం జరిగింది. ఆ రోజు చేయించుకున్న లగాయతో ఆయన ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ సంవత్సరం మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగడం, అలాగా కుదరపోవడం వల్ల ఈ సంవత్సరం చేయించుకుందామన్న దంపతులు అనివార్య కారణాల వల్ల కుదరపోవడంతో అనుకోకుండా మళ్ళీ సతీష్ గారిని మళ్ళీ ఆయన అడగడంతో ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆ దంపతులు చేయించుకోవడం జరిగింది. దీనికి బ్రహ్మైనటువంటి ఈరంకి కాశీ గారు అలాగే రఘురామ్ గారు చాలా చక్కగా కార్యక్రమం చేయడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి కూడా సంతానం లేనటువంటి వారు పూర్వం నుంచి సుమారుగా 70 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయం. అప్పటి నుంచి కూడా కోరికలన్నీ కూడా ఈ దేవాలయంలో నెరవేరుతాయి. పాలకొల్లు నియోజకవర్గంలో గడిచిన 20 సంవత్సరాల కిందట ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు అన్ని సామాజిక వర్గాల ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు వెలకట్టలేమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. పాలకొల్లు క్లాత్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ బాధితులకు పౌష్టిక ఆహారం కిట్స్ పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు.
పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న మొబైల్ అన్నా క్యాంటీన్ వద్ద 1447వ రోజు జిత్తుగా త్రియాంష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని దాతల కుటుంబ సభ్యులను ధర్మారావు ఫౌండేషన్ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పొట్నూరు శ్రీను, కేశవ, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.